హాయ్ అండి, ఈరోజు టొమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా అయిపోతుంది. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫస్ట్ టొమాటోలు అయితే మనం కడిగి శుభ్రం చేసుకుని ఇలా ఒక టవల్తో క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటేనే మనకి తడి లేకుండా ఉంటేనే పచ్చడి అనేది కొంచెం నిల్వ ఆగుతుంది అన్నమాట. సో టొమాటోల్ని ఇలా తీసుకుని కట్ చేసుకోవాలి. ఆ ఫ్రంట్ ఉన్న గ్రీన్ కలర్ది బొడ్డు అంటారు కదా, అది తీసేసేయాలి. అది తప్పకుండా తీసేసి మాత్రమే పచ్చడి పెట్టుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. చూడండి, నేను చూపించినట్లుగా ఇలా ముక్కలు కట్ చేసేసుకొని మనం ఆ ముక్కల్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉడకపెట్టుకోవాలి. నేనైతే 1.5 kg టమాటోలు తీసుకున్నాను. అవి వాటితో పాటుగా ఒక 1/2 కిలో చింతపండు తీసుకున్నాను. సో రెండు కలిపి మనం స్టవ్ మీద పెట్టేసుకుని చాలాసేపు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గుతుంది కదా, చాలా దగ్గర పడుతుంది. చింతపండుని బట్టి పచ్చడి కలర్ అనేది మారుతుంది. మగ్గిన తర్వాత మనం కొద్దిగా అందులో ఆవపిండి, మెంతిపిండి 1 టేబుల్ స్పూన్, ఇంకా కారం, ఉప్పు సరిపడా, రుచికి సరిపడా వేసుకుని అది అలా గ్రైండ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కరివేపాకు, ఇంకా వెల్లుల్లి, శనగపప్పు, జీలకర్ర వేసుకుని, ఆవాలు వేసుకుని మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్ చేసుకున్న పచ్చడిని తీసుకొచ్చి ఈ పోపులో వేసుకొని ఒక 10-15 నిమిషాలు నూనెలో బాగా తేలియాడేలాగా కలుపుకోవాలండి. అది బాగా ఉడకాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. అంతే, టమాటో పచ్చడి రెడీ. మీరు ఎందులోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.